హాయ్ ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట. చూడండి బుకింగ్ కోసం ఎన్ని క్యాబ్లు ఎదురు చూస్తున్నాయో. ఇప్పటికే నేను వచ్చి 4 గంటలకు వచ్చిన, ఇప్పటికి 8 అవుతుంది, ఇంకా బుకింగ్ రాలేదు. బుకింగ్ కోసం వెయిట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఒక రోజు మొత్తం ఉండే వాళ్ళు కూడా ఉన్నారనమాట, చాలా మటుకు బుకింగ్స్ కోసం. కానీ బుకింగ్ రావటం కోసమే లేట్ అవుతుంది చాలా మటుకు. ఇక్కడ మినిమం ఒక 10 కాదు, 100 కాదు, వేలల్లో ఉంటాయి అన్నమాట క్యాబ్లు. ఆ బుకింగ్ల కోసం ఎంతో ఎదురు చూస్తుండ్రు. కానీ బుకింగ్ కోసం వెయిట్ చేసి ఇక్కడ హోటల్స్లో తినుకుంటా చెందుకుంటా ఇక్కడికి వచ్చిన డబ్బులు దానికే సరిపోతాయి. అండ్ ఇంకేంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు కిలోమీటర్ 10 రూపాయలు, 8 రూపాయలు ఇస్తాడు. వెళ్ళేటప్పుడు కూడా అదే రేట్ ఇస్తాడు, 8 రూపాయలు, 10 రూపాయలు, 9 రూపాయలు. ఈ మూడిట్లలోనే ఒకటే రేట్ ఇస్తాడు, ఏదో ఒక రేట్ ఇస్తాడు. కానీ మళ్ళీ టోల్ పైసలు ఉంటే ఇవన్నీ కూడా కట్టుకోవాలి. అండ్ సిఎన్జి కోసం అయితే వీళ్ళు చాలాసేపు వెయిట్ చేస్తారు. సిఎన్జికి వచ్చిన తిప్పలు అయితే ఇప్పుడు చాలా డేంజర్గా తయారైపోయింది. సిఎన్జి కోసం చాలా తిప్పలు పడుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో లేక సిఎన్జి, కొన్ని పెట్రోల్ బంకుల్లో ఉండి ఆ ఉన్న కాడనే లైన్లు కట్టి వెయిట్ చేసి సిఎన్జి కొట్టించుకొని ఇలా క్యాబ్ తిప్పాలంటే చాలా మటుకైతే కష్టమైపోతుంది చాలా.